ఫ్రెండ్స్, నేను జూబ్లీహిల్స్ ఏరియాకైతే వచ్చిన. ఎందుకు వచ్చినానంటే అది ఇక్కడ ఒక ఇల్లు కొందామని వచ్చిన. కానీ ఇక్కడ ఇల్లులన్నీ ధరలు ఏమున్నాయంటే అన్ని కోట్లల్లో ఉన్నాయి. ఆహ్, అంటే 5,00,00,000, 6,00,00,000, 2,00,00,000, 3,00,00,000, 10,00,00,000, 20,00,00,000 అట్లున్నాయి. కానీ మన రేంజ్ ఏందంటే, నా రేంజ్ వచ్చేసి తక్కువలో తక్కువ 152,00,00,000 ఉంటేనే తీసుకుంటానట. ఆ 152,00,00,000 విలువ చేసేటువంటి బిల్డింగ్‌లు ఇప్పుడు నాకు దొరుకుతలేవు. ఇగ అందుకోసమే క్యాన్సల్ చేసుకున్నా. ఇగ ఈ 152,00,00,000 బిల్డింగ్ లేదు కాబట్టి ఇక మనం తర్వాత కొనుక్కుందాం అని చెప్పి ఇక మళ్ళా ఇంటికి పోతున్నా. గీ రాత్రి అయిందన్నట్టు చూసేసరికి అన్నీ ఎక్కడెక్కడ అమ్ముతుర్రా, ఇక్కడెక్కడ అమ్ముతుర్రా అని చూస్తా దొలాడినా నేను. దొలాడితే ఏడ కూడా దొరకలే నాకు. ఇక దొరకకపోయేసరికి ఇగ సప్పుడేక ఇంటికి పోదామని చూస్తున్నా. ఇప్పుడు ఇగ మరి కారైతే బుక్ చేసుకుంటా. కార్ బుక్ చేసుకుంటా. కార్ రాకపోతే నా బండి మీద పోతానట్టు. అర్థమైందా? కార్ బుక్ చేసుకుంటా. కార్ రాకపోతే నా బండి మీద వెళ్ళిపోతా. అట్లా. ఇగ మరి మీ దగ్గర ఏమైనా 152,00,00,000 ఇల్లు ఉంటే చెప్పుర్రి ఫ్రెండ్స్. మరి ఆ 152,00,00,000 ఇల్లు నేనే కొంటా. ఓకేనా? ఆ 152,00,00,000 కూడా నేను కష్టపడి సంపాదించిన. ఆహ్, ఒక 3 రోజులల్లో 152,00,00,000 సంపాదించిన నేను. ఇది నమ్మండి. ఇది ఏంది అబద్ధం కాదు, సీరియస్. ఓకేనా? ఆహ్, ఇగ ఉంటా మరి బై. 152,00,00,000 కొందామని వచ్చినా. కానీ ఒక్క ఇల్లు కూడా దొరకలే. అన్ని 2,00,00,000 అంత అంత చాలా చిన్న, అంటే నా రేంజ్‌కి లేవన్నట్టు. నా రేంజ్ స్థాయి ఇల్లులు ఇక్కడ దొరకకపోయేసరికి నేను అందుకే ఇక సైలెంట్‌గా వెళ్ళిపోతున్నా. ఓకేనా ఫ్రెండ్స్? మరి నేను చెప్పేది అబద్ధం కాదు, నిజం. నమ్మండి నన్ను. ఓకేనా? పిచ్చి పిచ్చి కామెంట్ పెట్టకుర్రి. మంచి అర్థవంతమైనటువంటి కామెంట్ పెట్టుర్రి. సరేనా? ఓకే. బాయ్. రైట్.